కంగ్రాచులేషన్స్ టు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్. ఈ ఐపీఎల్ 18th సీజన్లో ఐపీఎల్ 2025లో మంచి విషయం ఏంటో తెలుసా, మనం ఒక కొత్త విజేతని, నూతన విజేతని చూడబోతున్నాం. ఐపీఎల్ 2025 ఫైనల్స్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటిదాకా ట్రోఫీని అందుకోలేదు. సో మనం ఒక కొత్త విజేతని చూడబోతున్నాం. అండ్ ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ని మనం క్లుప్తంగా అనలైజ్ చేసినట్టయితే కంప్లీట్లీ సెకండ్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్ని డామినేట్ చేసి పడేశాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే శశాంక్ సింగ్ రన్అట్ అయిన తర్వాత చాలామంది పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఏం ఫీల్ అయ్యారంటే ఇక మ్యాచ్ పోయింది, కంప్లీట్లీ ముంబై ఇండియన్స్కి ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ కనుక లభిస్తే వాళ్ళు గట్టిగా ఫామ్లోకి వచ్చేస్తారు అని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. బట్ దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన కంబ్యాక్, శ్రేయస్ అయ్యర్ తన ఫ్లోని కొనసాగించిన తీరు సీరియస్లీ చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అండ్ క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వీ లాస్ట్ ద బ్యాటిల్, నాట్ ద వార్. సో ఆ మాటని గుర్తు తెచ్చేలా ఇవాళ తన ఇన్నింగ్స్ అయితే కొనసాగింది. సీరియస్లీ టేక్ ఏ బౌ శ్రేయస్ అయ్యర్. అండ్ చాలామంది ఫ్యాన్స్లో ఒక ఫీలింగ్ ఉంది ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి కావాల్సినంత గుర్తింపు దక్కట్లేదు ఏంటి అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. యాజ్ ఎ కెప్టెన్గా, యాజ్ ఎ ప్లేయర్గా శ్రేయస్ అయ్యర్కి నిజంగా కావాల్సినంత గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అంటే ఉంది, సైలెంట్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఫ్యాన్స్ ఎవరు కూడా. కానీ ఇవాళ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలా కాలం పాటు ప్రతి ఒక్క ఫ్యాన్ని, ఐపీఎల్ ఫ్యాన్ని కావచ్చు, టీమిండియా ఫ్యాన్ని కావచ్చు, కంప్లీట్లీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ శ్రేయస్ అయ్యర్ అనే ఇన్నింగ్స్ అయితే చాలా కాలం పాటు వెంటాడుతుంది. అంత అద్భుతంగా ఆడాడు. సో ఎవరైతే ఫీల్ అవుతున్నారో శ్రేయస్ అయ్యర్ని సెలబ్రేట్ చేసుకోండి అయ్యా, శ్రేయస్ అయ్యర్ని ఎంఎస్ ధోని లాగా, రోహిత్ శర్మ వీళ్ళందరూ కెప్టెన్సీలో ఎలా అయితే గెలిపిస్తారో, వాళ్ళకి ఎలా అయితే క్రెడిట్ ఇస్తారో, శ్రేయస్ అయ్యర్కి అలా క్రెడిట్ ఇవ్వట్లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. అంత అద్భుతంగా శ్రేయస్ అయ్యర్ అయితే తన ఫ్యాన్స్ని చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేశాడనమాట. అయితే ఇవాళ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కొన్ని స్వీయ తప్పిదాల కారణంగా కూడా ఓటమి పాలైంది. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ ఒక క్యాచ్ మిస్ చేశాడు. అండ్ ఫీల్డింగ్ బాగాలేదు ముంబై ఇండియన్స్ది. అండర్ ప్రెషర్లో చాలా తప్పులు చేశారు, నో బాల్స్ వేశారు, వైట్స్ వేశారు. సో అవన్నీ కూడా పంజాబ్ కింగ్స్ కి చాలా సానుకూలంగా మారాయి. ముఖ్యంగా బుమ్రా లాంటి బౌలర్ ఇవాళ మ్యాచ్ లో ఎలాంటి కంబ్యాక్ ఇవ్వలేకపోవడం, ఎలాంటి వికెట్ కూడా తీయలేకపోవడం అనేది ముంబై ఇండియన్స్ కి శాపంలా మారింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ రాణించలేకపోవడం కూడా ముంబై ఇండియన్స్ కి శాపంలా మారింది. మనం చూసుకుంటే ప్రీవియస్ ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఆడటమే చాలా ముంబై ఇండియన్స్ కి కలిసి వచ్చింది. సో ఇవాళ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫెయిల్ అవడం సీరియస్లీ ముంబై ఇండియన్స్ కి శాపంలా మారింది. అండ్ ఆ మ్యాచ్ లో లాస్ట్ లో హార్దిక్ పాండ్యా కొట్టిన 3 సిక్సర్స్ కూడా ఎలిమినేటర్ మ్యాచ్ లో చాలా ఉపయోగపడ్డాయి ముంబై ఇండియన్స్ కి. కానీ ఇవాళ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నుంచి అలాంటి మెరుపులు కూడా ఏం రాలేదు. సో అవన్నీ కూడా డెత్ ఓవర్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ముంబై ఇండియన్స్ అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయింది. అవన్నీ కూడా ముంబై ఇండియన్స్ కి లూజింగ్ ఫ్యాక్టర్స్ గా మారాయి. అండ్ ఇవాళ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తరపున ట్రంప్ కార్డ్స్ ఎవరై అంటే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్, మనం ముందు చెప్పుకున్నట్టుగానే. దాని తర్వాత నేహాల్ వదేరా చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ మొదట్లో జోష్ ఇంగ్లీష్ కూడా బుమ్రా బౌలింగ్ లో తను డామినేట్ చేసి పడేశాడు. సో ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ ఇవాళ ముంబై ఇండియన్స్ పై ఆడిన తీరు అదంతా కూడా ఫ్యాన్స్ ని, ఐపీఎల్ ఫ్యాన్స్ ని చాలా కాలం పాటు వెంటాడుతుంది. అండ్ ఎవరైతే ఐపీఎల్ లో కొత్త విజేతను చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫైనల్లో కాస్త క్యూరియాసిటీ నింపే ప్రయత్నం అయితే చేసింది ఈ సీజన్. అండ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే పంజాబ్ కింగ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.